మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత నెల 8వ తేదీన 14 సంవత్సరాల వయసున్న బాలిక మిస్సింగ్ కేసుకి సంబంధించి కేసునైతే త్వరితగతిన క్లోజ్ చేశారు. ఇప్పటికే ఆ బాలిక మిస్సింగ్ కేసుకి సంబంధించి ప్రతిసారి కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్‌కి రావడం, కంప్లెయింట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయన్ని కలిసి నేరుగా ఆయనకి వీళ్ళ సమస్యను వివరించిన తర్వాత కేవలం 48 గంటల్లోనే ఈ కేసును సక్సెస్ చేసి వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అంతా ఆ బాలిక తండ్రి ఉన్నారు. మీకు గత నెల 8వ తారీఖున మీ పాప మిస్ అయింది. అప్పటి నుంచి కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లా పర్యటన ఏదైతే ఉందో అందులో పవన్ కళ్యాణ్‌ని కలిసారు మీరు. మీ సమస్యను విన్నవించుకున్నారు. ఒక 48 గంటల్లోనే మీ పాపని తీసుకురావడం జరిగింది. ఏం చెప్తారు? అది पवन सर ने धन्यवाद है, एसआई गारू, कलेक्टर साहब ने, एसपी साहब ने, एसआई गारू ने, कास्ट के पुलिस वाले अंदर ने, आंध्र एपी आंध्र वीडियो वाले अंदर धन्यवाद, मगु न्यूज वाले अंदर धन्यवाद. ओके सर, అమ్మాయి మంచి హ్యాపీగా తీసుకొచ్చారు సార్. సార్, గత నెల 8వ తారీఖున పాప మిస్ అయింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కూడా జరిగింది. అయితే కేవలం 48 గంటల్లో ఈ కేసును ఛేదించి ఆ పాపను కూడా ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. ఏం చెబుతారు? అంటే ఆ అమ్మాయి కూడా మైనర్ కావడం ఒకటి, తర్వాత ఆ పాపని తీసుకురావడం కేవలం 48 గంటల్లోనే జరిగింది. ఏంటంటే 14 సంవత్సరాలు బాలికంటే మైనర్ అంటాం. మైనర్ యొక్క కేసుని పోలీసులు ఎప్పుడు చాలా ఏమంటారంటే స్పీడ్గా క్లోజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకోవడం జరుగుతుంటుంది. ఇదే నేపథ్యంలో వాళ్ళు పోలీసుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, క్లూ దొరకక కొన్ని రోజులు వాళ్ళు పోరాటం చేసినా సరే ఆ బాలిక దొరకకపోవడం. బట్ పవన్ కళ్యాణ్ గారు చొరవతో, ఆయన యొక్క ఒక విధంగా చెప్పాలంటే దీవెన వల్ల ఆ సార్కి తెలిసిన 48 గంటల లోపులోనే పాప ఇంటికి చేరుకోవడం అంటే ఈరోజు మేము చాలా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మా మైనర్ బాలిక అవడం, రెండోది ఆ పాప లేనప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు భోజనం కూడా చేయడం మానేసి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. సో ఈరోజు ఆ బాలికని ఇంటికి తీసుకురావడం వల్ల ఆ యొక్క ఫ్యామిలీయే కాకుండా ఈరోజు మార్వాడి సమాజ్ మొత్తం ఎవరైతే కాకినాడలో నివసిస్తున్నారో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ మన పోలీసు శాఖ వారికి, ప్రత్యేకంగా మన ఎస్పీ గారికి, అలాగే కలెక్టర్ గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 2 చేతులు జోడించి వాళ్ళు ధన్యవాదాలు చెప్పడం ఈరోజు మాకు ఎంతో హర్షణీయంగా ఉంది. గత కొంతకాలంగా కూడా ఇటువంటి సంఘటనలు, అంటే మైనర్ బాలికల మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు కానివ్వండి, అటు డిప్యూటీ సీఎం చొరవతో త్వరితగతిన ఈ కేసుని ఛేదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 8వ తారీఖున మిస్ అయిన కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన 48 అవర్స్ లోనే ఈ కేసును ఛేదించారు. ఆ పాపని కూడా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. దీనికి సంబంధించి కాకినాడ మార్వాడి సంఘం తరపున వీరందరూ కూడా పోలీస్ వారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే మైనర్ బాలికల విషయానికి వస్తే గనక పోలీసులు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. మైనర్ బాలికలను ఎవరైనా తీసుకువెళ్ళినా, మాయమాటలు చెప్పి ఏమార్చి తీసుకువెళ్ళినా వాళ్ళపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, ఇలాంటివి పునరావృతం కాకూడదంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం 48 గంటల్లో ఈ కేసును ఛేదించి పాపనైతే కనుక తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. దీంతో వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.